వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఇక దీని మీద మహా అయితే ఇంకొకసారి మాట్లాడతానేమోనండి. తర్వాత దీని మీద నేను ఇంకా మాట్లాడేటువంటిది ఏం లేదంటే కొన్ని విషయాలు చాలా స్పష్టంగా మనం మాట్లాడుకోవాలి. అలాగే రాత్రి కొంతమంది మిత్రులు దీనికి సంబంధించినటువంటి ఇన్పుట్స్ కూడా నాకు పంపించడం జరిగింది. ఎస్, డెఫినెట్గా ఇందులో ఒకళ్ళనైతే నేను కంప్లీట్ మీడియా అటెన్షన్ అని నేను అనలేను, కానీ ఒకళ్ళనైతే మాత్రం 100% మీడియా అటెన్షన్ అని మాత్రమే అంటాం. ముందుగా దీనికి సంబంధించి మన సంగంరెడ్డి పృథ్వీరాజ్ యాదవ్ గారు మంచి వక్త, ప్రొఫెసర్, రాజకీయాల్లో మంచి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వ్యక్తి, రాజకీయాల్లోకి వచ్చి సేవ చేయాలని అనుకుంటున్నటువంటి వ్యక్తి. ఆయన నేనేమి పెద్ద తప్పట్టట్లేదు, బట్ ఆయన మాట్లాడినటువంటి మాటలు చాలా వరకు అభ్యంతరకరం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని ద్రోహి, తెలంగాణ ద్రోహి అనడం మాత్రం నిజంగానే ఖండించదగినటువంటి విషయం. అదొక పాయింట్. అయితే పదే పదే అదే మాట మాట్లాడడం. ఎస్, ఇంకొక మాట అన్నారు ఏంటంటే తెలంగాణ రాష్ట్ర గేయాన్ని పాడను అన్నారు. అది రాష్ట్ర గేయం అని మనకి మొన్న గుర్తింపు వచ్చింది. అది అందశ్రీ గారి గేయం తెలంగాణ మీద రాసింది అనేది అందరికీ ముందు తెలిసినటువంటిది. అయితే దాని మీద ఆయనకు కూడా ఒక క్లారిటీ ఇవ్వాలి. ఒక పాయింట్ ఏంటంటే నిన్న కూడా అన్న చెప్తే దానికి ప్రామాణికం ఏంటి అనేది మనకి బాలసుబ్రహ్మణ్యం గారు చెప్పాలి, లేదు మన అందశ్రీ గారు చెప్పాలి. ఇద్దరు స్వర్గస్థులయ్యారు అని. సరే, దీనికి సాక్షిభూతంగా రసమై బాలకిషన్ గారు ఉన్నారు అని చెప్పానంటే ఆయనది ఒక వీడియో ఇందాక చూడడం జరిగింది. సరే, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఇలాగ నేను పాడనయ్యా దీన్ని, నేను సమైక్యవాదిని, రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుకునేవాడిని, నేను అలాంటిది రాష్ట్రం విడిపోవాలని పాడితే అది మనస్కరించదు నాకు అని చెప్పి చెన్నైకి వెళ్ళగానే ఆ డబ్బులు నాకు తిరిగి ఇచ్చేసి క్షమించండి అని కూడా అడిగారు. తప్పుగా అనుకోకండి, ఇది నా ఒపీనియన్ నాదని చెప్పారంటే ఫైన్, తప్పేమీ లేదు. బాలసుబ్రహ్మణ్యం గారు పాడలేదు కాబట్టి తెలంగాణ ద్రోహి అయిపోలేదు. అలా అనుకుంటే ఎంతమంది పాటలు పాడలేదు? మరి వందే మాత్రం శ్రీనివాస్ గారిని కూడా ఆ రోజు ఎంత ఇబ్బంది పెట్టారు? ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుంది. సరే, నిన్న వారు అన్నటువంటి మిగతా పాయింట్ల దగ్గరికి వెళ్తే, అంటే రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు, బాబాసాహెబ్ అంబేద్కర్ అని మాట్లాడేటువంటి వీళ్ళే పృథ్వీరాజ్ యాదవ్ గారు కానీ, లేదంటే ఇంకొక అబ్బాయి ఉన్నాడు కదా శ్యామ్ అనేటువంటి వ్యక్తి, శాంసన్, పగిడిబల్లి శాంసన్, అతని అర్హత ఏంటనేది నాకు తెలియదు నిజంగా దీని మీద మాట్లాడడానికి. అట్లీస్ట్ ఇప్పుడు పృథ్వీరాజ్ గారు మాట్లాడుతున్నారు, ఇది అంటే ప్రొఫెసరు, చరిత్ర తెలిసి ఇవన్నీ మాట్లాడారు, దానికి అన్నారు. సరే, ఈ ఇన్సిడెంట్ ఉంది కాబట్టి దానికి ఆయనకు వచ్చింది. ఇదేమి తెలంగాణ రాష్ట్ర ప్రజానీకం మొత్తం అంతా కూడా దీని మీద ఏకతాట మీద నిలబడి కుదరదు అని ఎవరైతే మాట్లాడలేదు. తెలంగాణ వాళ్ళే దీన్ని ఖండిస్తున్నారు, వీళ్ళు మాట్లాడేటువంటి మాటల్ని. అందుకనే అన్నది మీడియా అటెన్షన్ అన్నటువంటి పాయింట్, అందుకే అన్నది. మార్వాడీల మీద కావచ్చు, మిగతా వాళ్ళ మీద కావచ్చు, వీళ్ళు చేసినటువంటి వ్యాఖ్యానాలు తర్వాత ఉన్నటువంటిది అవన్నీ చూసినప్పుడు డెఫినెట్గా. అండ్ నిన్న ఇంకొక మిత్రుడు నీలా హరీష్ అని చెప్పి వీళ్ళు మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో, అంటే ఆంధ్రాలో తెలంగాణ వాళ్ళ విగ్రహాలు ఏమన్నా ఉన్నాయా, ఎక్కడన్నా పెట్టారా అని చెప్పి మాట్లాడినటువంటి దానికి కొన్ని సమాధానాలు చెప్తూ, నేను మలిదశ తెలంగాణ ఉద్యమకారుడిని. ఈయన కూడా ఉద్యమకారుడేనండి, హరీష్ అనేటువంటి వ్యక్తి, ఈయన కూడా ఉద్యమకారుడే. నా మట్టుకి తెలంగాణ అని తరతరాలుగా దోచుకున్న అటువంటి దోపిడీదారులను, పెత్తందారులకు రాజకీయ నాయకుల మీదనే మాకు కోపం తప్ప ఆంధ్ర ప్రజల మీద, ఆంధ్ర కళాకారుల మీద, ఆంధ్ర ఉద్యమకారుల మీద, ఆంధ్ర సాహిత్యకారుల మీద. ఇక్కడ ఎంత చక్కగా చెప్పాడు చూడండి, ఎవరి మీద ఏంటి అనేది. దోపిడీదారులను, పెత్తందారులకు, అలాంటి వాళ్ళని, తెలంగాణని తరతరాలుగా దోచుకున్న దోపిడీదారులు, పెత్తందారులకు మాత్రమే, రాజకీయ నాయకుల మీదనే మాకు కోపం తప్ప ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద కానీ, ఆంధ్ర కళాకారుల మీద కానీ, ఆంధ్ర ఉద్యమకారుల మీద కానీ, ఆంధ్ర సాహిత్యకారుల మీద కానీ మాకు కోపం లేదు. వాళ్ళలో నిజాయితీ ఉంటే వీలైతే మాలో కలుపుకుపోతాం. తప్పు మనవాడు చేసినా, తప్పు అవతలవాడు చేసినా తప్పే, వెనకేసుకు రాకూడదు. కానీ ఆంధ్ర దోపిడీదారులను, పెత్తందారులను ఇక్కడ నుంచి పంపించాలి. అలానే ఆంధ్ర ప్రజలు పొట్ట కోసం బతకడానికి వచ్చిన వాళ్ళని, సెల్ఫ్ మేడ్ పర్సనాలిటీ, గొప్పగా ఎదిగిన వాళ్ళని గౌరవించుకోవడం మనకే స్ఫూర్తినిస్తుంది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహాన్ని వద్దన్న వాళ్ళ వాదనలో ఆంధ్రాలో తెలంగాణ వాళ్లకు సంబంధించిన విగ్రహాలు ఏమైనా ఉన్నాయా అని అడిగారు. మచిలీపట్నం మున్సిపల్ ఆఫీస్ దగ్గర పివి నరసింహారావు గారి విగ్రహం ఉంది. గుంటూరులో చాకలి ఐలమ్మ గారి విగ్రహం ఉంది. విజయవాడలో కొమరం భీం విగ్రహం ఉంది. గురజాడ అప్పారావు గారి విగ్రహం, బమ్మెర పోతన గారి విగ్రహం, ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది విగ్రహాలు ఉన్నాయి. పివి నరసింహారావు విగ్రహంతో సహా సి నారాయణ రెడ్డి గారి విగ్రహం కూడా ఉందండి, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్.
మరి ఇలాంటి వాళ్ళు వీటికి ఏం సమాధానం చెప్తారు? దోపిడీ జరుగుతోంది, సమాజానికి నష్టం జరుగుతోంది అన్నప్పుడు ప్రాంతీయ విభేదమైనటువంటి అంశం తీసుకొస్తే తప్పులేదు, కానీ ఎటువంటి కాంట్రవర్సీకి లేనటువంటి కళాకారుడి పాయింట్ ఆఫ్ వ్యూలో అంశం ఉన్నప్పుడు రాజకీయాలకి సంబంధం లేని వ్యక్తి బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం పెట్టుకోవడం తెలుగువారి ప్రతి ఒక్కరికి గర్వకారణం అవుతుంది, గౌరవకారణం అవుతుంది. నెక్స్ట్ జనరేషన్ తెలంగాణలోని బాలసుబ్రహ్మణ్యం గారిని ఇన్స్పైర్గా తీసుకుని ఆ స్థాయికి వస్తే తెలంగాణకే గర్వకారణం అవుతుంది కదా. హైదరాబాద్ స్టేట్స్ కమ్యూనిస్టులు నిజాం రజాకార్లకు వ్యతిరేకంగా ఉద్యమం చేయడానికి స్ఫూర్తి ఆంధ్ర మహాసభ నుండి వచ్చింది అన్న విషయం ఇప్పటి ఉద్యమకారులకు ఎవరికైనా తెలుసా? ఇక్కడ నేను మళ్ళీ తెలంగాణకి వ్యతిరేకంగా మాట్లాడాను అనుకుంటారేమో. మంచి ఆంధ్రాలో ఉన్న స్వాగతించాలి, మంచి తెలంగాణలో ఉన్న ఆంధ్ర వాళ్ళు స్వాగతించుకోవాలి. చెడు ఆంధ్రాలో ఉన్న తెలంగాణలో ఉన్న వ్యతిరేకించాలి. మంచిని మంచి అని చెప్పడానికి ఈగో అవసరం లేదు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి అంశం విషయానికి వచ్చినప్పుడు పూర్తిగా నాకు అనిపించింది చెబుతున్నాను. ఇది సోదరుడు చెప్పినటువంటి అంశం. సరే, పృథ్వీరాజ్ గారు ఇక్కడ గూడా అంజయ్ గారిది, లేదు అంటే పైడి జయరాజ్ గారిది, మన కత్తి కాంతారావు గారిది, ఇలాంటి వాళ్ళు ఎందరి గురించో చెప్తున్నారు. బామెన పోతన్నదని, లేదంటే సి నారాయణ రెడ్డి గారు అని. మరి వీళ్ళందరూ కవులు, కళాకారులు, వీళ్ళని గౌరవించుకోవడంలో ఎటువంటి తప్పు లేదు. కానీ గౌరవించాల్సినటువంటి వాళ్ళే వీళ్ళని నిర్లక్ష్యం చేస్తే, ముఖ్యంగా గద్దర్ గారి గురించి తీసుకొచ్చారుగా, గద్దర్ గారి గురించి మాట్లాడదాం. ఎవరైనా ఒక్కళ్ళైనా సమాధానం చెప్పగలుగుతారా? ఇప్పుడు ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చినటువంటి వాళ్ళు సినిమా హీరోలు ఇది అయిపోయారన్నారు. మొన్ననే సినిమా ఉత్సవాలు జరిగాయి. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇచ్చినటువంటిది గద్దర్ అవార్డ్స్ అని, మరి ఆంధ్ర వాళ్ళకే ఇచ్చారుగా. ఇక్కడ ఉన్నటువంటి తెలుగు సినిమా వాళ్ళకే ఇచ్చారుగా. దాన్ని ఎవరు ఆక్షేపించలేదే. సి నారాయణ రెడ్డి గారిని ఎంత గౌరవించుకుంటాం అందరూ. ఆయన సమైక్యవాది, తెలంగాణలో ఉన్నప్పటికీ కూడా ఆయన సమైక్యవాది. మరి ఆయన ఏమైనా గౌరవించుకోవడం మానేసామా? లేదే. మరి అభిప్రాయాన్ని నేను సమైక్యంగా రాష్ట్రం, మనం అందరం తెలుగు వాళ్ళందరూ ఎక్కడున్నా కలిసి ఉండాలని కోరుకుంటాను నేను. అటువంటి దాన్ని నేను ఇప్పుడు దీన్ని పాడలేన ఉన్న ఒక్క మాట పట్టుకొని ఆయన తెలంగాణకి ద్రోహ అయిపోయాడా? ఏ విధంగా తెలంగాణను దోచుకు తిన్నాడు ఆయన? ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు ఏమైనా ఉందా? ఏమనంటే కమర్షియల్ పాటగాళ్ళు అంటున్నారు. గద్దర్ గారు కమర్షియల్గా పాటలేమి రాయలేదా? పారితోషికం తీసుకోలేదా? ఫ్రీగా రాసిచ్చారా? సమాజానికి రాసిచ్చి ఉండొచ్చు. సమాజానికి ఆయన చెప్పినటువంటివి. శ్రీశ్రీ గారు వీళ్ళందరూ కమర్షియల్గా పనిచేయలేదా? పురస్కారాలు పొందలేదా? ఎలా తీసుకుంటారు అసలు? అండ్ ఇక్కడ అర్హత అని చూసారా? ఎస్, డెఫినెట్గా ఇక్కడ మేబీ ప్రొఫెసర్ పృథ్వీరాజ్ గారి గురించి ఆయన ప్రశ్నించేటువంటి అర్హత నాకు ఉందో లేదు తెలియదు, కానీ డెఫినెట్గా శాంసన్ని ప్రశ్నించేటువంటి అర్హత నాకు ఉంది. ఎందుకంటే నాకంటే వయసులో చిన్నవాడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారిని పట్టుకొని అంత మాటలా. అండ్ నాకు మొన్నటిదాకా జర్నలిస్టుల మీద చాలామంది ఏంటంటే, సరే ఎవరి ఒపీనియన్స్ వాళ్ళవి, తప్పులేదు, బట్ జర్నలిజంలో ఉన్నామని చెప్పి రఘు గారు అంటే చాలా గౌరవం ఉంది, ఇప్పటికీ ఉంది గౌరవం. బట్ ఆయన చేసినటువంటి వీడియోలో బాలసుబ్రహ్మణ్యం గారిని పద్మవిభూషణ్, ద సెకండ్ హైయెస్ట్ సివిలియన్ ఇండియన్ అవార్డ్ ఇచ్చి గౌరవించుకుంది మొత్తం యావత్ భారతదేశం. అందులో మన తెలుగు వాళ్ళ కంట్రిబ్యూషన్ లేదండి. నిస్సిగ్గుగా మన కంట్రిబ్యూషన్ లేనే లేదు. మనం హ్యాపీగా కాలర్ ఎగరేసుకుని తొడగొట్టుకుని చెప్పుకుందాం, మా బాలసుబ్రహ్మణ్యం అనేటువంటి తెలుగువాడికి మేము ఒక్క జాతీయ అవార్డు కూడా మేము ఇప్పించలేకపోయాం, మేము నామినేట్ చేయలేకపోయాం, ఆ గౌరవం మేము తెచ్చుకోలేకపోయాం. పైపెచ్చి ఇంకోటి ఏంటో చెప్పనా, భారతరత్న కనుక రేపొద్దున ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారికి వచ్చింది అనుకోండి, తెలుగు వాళ్ళుగా రేపొద్దున జబ్బలు చరుచుకుంటాం కదా, సిగ్గుచేటు తలంచుకోండి. ఎందుకంటే భారతరత్న ఇవ్వాలని ఆయన్ని కేంద్ర ప్రభుత్వానికి నామినేట్ చేసింది తమిళనాడు నుంచి. ప్రాంతీయ భాషా భేదాలు వీటన్నిటికి సంబంధించి ప్రాంతీయతత్వం కానీ, లేదంటే భాష పట్ల కానీ ఇక ఒక్క తాటి మీదకి వచ్చేస్తాం మేము, మా మీదకి ఎవడన్నా వస్తే అంటే వాళ్లకున్నంత ఆ పిచ్చి ఇంకెవరికీ లేదు భారతదేశంలో. తమిళులకు ఉన్నటువంటి ఆ పిచ్చిని, అంటే ఇది పిచ్చి అంటే తప్పుడు పదం అనుకోమాకండి, రైట్, వాళ్లకున్నంత అది ఇంకెవ్వరికీ లేదు నిజంగా. అలాంటిది వాళ్ళు ఒక తెలుగువాడిని తీసుకెళ్ళి మావాడు అని చెప్పి ఒక వీధికి చక్కగా పేరు పెట్టుకొని అక్కడ ఆయనకి విగ్రహం ఏర్పాటు చేసి ఇవన్నీ చేసి భారతరత్నకి, ఇన్ఫ్యాక్ట్ ఇంకా మాట్లాడితే ఈ పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్కి కూడా కర్ణాటక, తమిళనాడు, నాకు తెలిసి తమిళనాడు 2 సార్లు, కర్ణాటక ఒక్కసారి సిఫార్సు చేశాయి. ఇప్పుడు భారతరత్న కూడా తమిళనాడే ముందుంది, 2 తెలుగు రాష్ట్రాలు కాదు ఉన్నది ముందు.
అయ్యా 2 తెలుగు రాష్ట్రాల తరఫున మేము ఇగో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి పేరు మేము పంపిస్తున్నాం భారతరత్న అని. ఎందుకంటే ఆయన పాట మమ్మల్ని అందరినీ మేల్కొల్పుతుంది, ఆయన పాట మమ్మల్ని నిద్రపుచ్చుతుంది, ఆయన పాట మమ్మల్ని జాగ్రత్తపరుస్తుంది, ఆయన గొంతు వినని జీవితం లేదు మాది అని చెప్పుకోవడానికి కూడా మనకి లేదు. కవులు కళాకారులు వీళ్ళు ఇప్పుడు ఏదో మాట్లాడుతున్నాను, నిన్న కూడా వచ్చి ఏంటంటే పోతనని గౌరవించుకున్నారంటే, పోతనని గౌరవించడానికి నీకు నాకు ఉన్నటువంటి అర్హత ఏంటి, నీకు నాకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ ఏంటి, అసలు ఆయన గురించి ఏం తెలుసు అని మాట్లాడడానికి. వాడు వీడియోని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తారు గౌరవం అనేది లేకుండా. ఏమనాలి వీళ్ళని? దిస్ ఈజ్ నథింగ్ బట్ మీడియా అటెన్షన్ అండి, నథింగ్ బట్ మీడియా అటెన్షన్. దీంట్లో ఇంకొక కోణం ఉంది, దానికి ఉన్నటువంటి వాస్తవాలు ఏంటి, ఏం జరుగుతుంది అనే దాని మీద మళ్ళీ ఒకసారి మాట్లాడదాం. అంటే నేను డెఫినెట్గా నిన్న చెప్పినటువంటి దానికి రసమై బాలకృష్ణ గారు ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడాలి, లేదంటే సుద్దాల అశోక్ తేజ్ గారు వచ్చి మాట్లాడాలి. ఎందుకంటే ఆయన పాటలు పాడింది మళ్ళీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారే, రసమయ్య గారే రికార్డు కూడా చేశారు. అందశ్రీ గారు ఈ పర్టికులర్ పార్ట్ మళ్ళీ ఒకసారి గుర్తు చేయాలి. ఏదైతే చెన్నై ఎయిర్పోర్ట్కి వెళ్ళి నేను అక్కడి నుంచి బాలుగారి దగ్గరికి వెళ్ళి నేను మళ్ళీ వెనక్కి వచ్చేసాను ఆయన పాడను అన్న తర్వాత అందశ్రీ కోప్పడ్డారా లేదా ఇంకోట ఏం లేదు. బట్ 2013 సంవత్సరంలో జరిగినటువంటి పాడుతా తీగ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అందశ్రీ గారిని తీసుకెళ్ళి గౌరవించుకొని, ఇద్దరు పరస్పరంగా గౌరవించుకొని అద్భుతంగా నడిపించినటువంటి ఆ కార్యక్రమాన్ని ఒకసారి మీరే చూడండి, తెలుస్తుంది కళాకారులకి హద్దులు ఎల్లలు లేవు అనేటువంటిది. అక్కడ మహా అయితే ఒక 5 అడుగుల జాగా ఒక గొప్ప కళాకారుణ్ణి గౌరవించుకోవడానికి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పాలకులకి ఇక్కడ మన కళాకారులు మన వాళ్ళు ఇది అని చెప్పి, ఎందుకంటే చాకలాయిల మంది గుంటూరులో పెట్టుకున్నాం మేము. నాకు ఇందాక తెలంగాణ సోదరుడు చెప్పాడు, అక్కడ ఉన్నట్టు నాకు కూడా తెలియదు, ఎంత సిగ్గుచేటో నాకు సిగ్గుచేట అది. అలాంటిది గౌరవించుకుంటున్నాం, ఎవరికి వివక్షని చూపించలేదు. ఎక్కడ తెలంగాణ కవులు కళాకారులను వివక్ష చూపించాలా? తెలంగాణ కవులు కళాకారులను వివక్ష చూపించాలి అనుకుంటే పోతన భాగవతాన్ని ఉచ్చరించేట అర్హత ఉంటుందా? పోతన భాగవతం ప్రపంచీకరణ అయ్యేదా? పోతన తెలంగాణకి మాత్రమే పరిమితం అయిపోయాడా? పోతనని తెలంగాణకి మాత్రమే పరిమితం చేస్తే రాముడు కూడా క్షమించడు. ఆ రాముడు ఏమైపోవాలో ఇంకా. అంత వాళ్ళని ఆ స్థాయిలోనే ఉంచాలి. వాళ్ళందరూ మన ధృవతారలు, మన జాతి గర్వించేటువంటి ధృవతారలు. వాళ్ళకి ఒక కులాన్నో ఒక మతాన్నో లేదంటే ఒక ప్రాంతాన్నో వాళ్ళకి అంటగట్టి అబ్దుల్ కలాం గారిని భారతదేశం మొత్తం అందరూ ఎందుకని గౌరవిస్తాం మనం? ఇప్పుడు ఉన్నటువంటి గొడవల్లో ఇంకేముంది? అదిగో ముస్లిం రా అబ్దుల్ కలాం, ఎలా మాట్లాడుతావు నువ్వు ఆయన గురించి? అసలు ఎవడన్నా అనగలడా? ధైర్యం ఉందా ఎవరికైనా మాట్లాడేది? మన వయసు ఏంటి, మన అర్హతలేంటి, మనం ఏం మాట్లాడుతున్నాం అనేది కూడా లేకుండా ఇష్టం వచ్చినట్టు ఆంధ్ర బ్రాహ్మణవాదం తెలంగాణ మీద పడిపోతుంది. ఇప్పుడు ఈ పగిడిపల్లి శ్యామ్సన్ అనేటువంటి వ్యక్తి అంటున్నాడు, తెలంగాణ శ్యామ్ అని ముందు పెట్టుకుంటే మొత్తం తెలంగాణకు ప్రతినిధి అయిపోయాడా? ఇంకా మిగతా వాళ్ళు ఎవరు లేరా? 4 కోట్ల మందికి ఈయన ఒక్కడే ప్రతినిధి అయితే రేవంత్ రెడ్డి ఎందుకు ముఖ్యమంత్రి అక్కడ? లేదంటే అంతకుముందు కేసీఆర్ ఎందుకు? లేదు ఉద్యమంలో మిగతా వాళ్ళందరూ ఎందుకు? అబ్బే మాకు అవసరం లేదు, మాకు అస్సలు అవసరం లేదు. మాకు మీడియా ఉంది, మాకు మైకులు ఉన్నాయి, మేము మాట్లాడతాం, మాకు వైరల్ కావాలి, మాకు సమాజంలో దీనికి ఇది కావాలి. మా మీడియాకు కూడా బుద్ధి లేదులేండి, పెద్ద దేన్ని హైలైట్ చేయాలి దేనికి ఇవ్వక్కర్లేదు అనేటువంటిది మాకు కూడా లేదు బేసిక్గా. ఎందుకంటే మాకు వైరల్షిప్ కావాలి, మాది మాత్రమే చూడాలనేటువంటి ఒకటి ఉంటుంది కదా మాకు. మా కమర్షియల్ దిగజారిపోయినటువంటిది. సిరివెన్నెల గారి నుంచి త్రివిక్రమ్ గారు మాట అంటారు ఏంటంటే, కమర్షియల్ ఈ హంగుల్లో దిగజారిపోయినటువంటి విలువలు ఇది అని చెప్పి సాహిత్యం గురించి మాట్లాడుతూ చెప్తారు సారా, అది మీడియాకు కూడా వర్తింపజేసుకోవాలి కొంచెం ఆయన అన్నటువంటి మాటలు. లేదంటే ఒక గొప్ప కళాకారుణ్ణి, ఆయనకి ఒక ప్రాంతం అనేది లేదు. బాలసుబ్రహ్మణ్యం గారి కంటే ఆయనకి ప్రాంతం అనేది లేదు. పుట్టుక మాత్రమే నెల్లూరు, అంతే. పుట్టుక మాత్రమే నెల్లూరు, అంతకుమించి చేసింది ఏమీ లేదు. అశేష భారతం మొత్తం అంతా తిరిగాడు ఆయన. సరిహద్దులు దాటి విదేశాలకు వెళ్ళి సైతం తెలుగువాడి ఖ్యాతి అనేది ఏంటి. ఇంకో మాట అన్నారు, నాకు చాలా బాధ అనిపించింది. ఆయన సమాజానికి ఏం చేశాడా? తెలుగు భాషని ఆయన బ్రతికించాడు. ప్రతి ఇంట్లోనూ కూడా తెలుగుని ఆయన వెలిగించాడు. ఎస్, బాలసుబ్రహ్మణ్యం గారు తెలుగుని బతికించారు ఆయన.
ఆయన చేసేటువంటి వ్యాఖ్యానం, ఎందుకంటే నేను చాలా డిబేట్లు చూసాను, చాలామంది మాట్లాడినటువంటి మాటలు అవన్నీ చూశాను నేను. ఏ రాజకీయ పార్టీ నేతలు కూడా తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళు ఏ ఒక్కళ్ళు వ్యతిరేకించలేదు. ప్రతి ఒక్కళ్ళు మనస్ఫూర్తిగా రేపు అక్కడ విగ్రహం అయింది పెట్టాల్సిందే అని వాళ్ళందరూ కూడా అంటున్నారు. కానీ వీళ్ళకేమొచ్చిందో తెలియట్లేదు. పునరాలోచించుకోవాలి ఒకసారి. సమైక్యవాదులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. ఇప్పుడు ఏమన్నా పిల్లల్ని అక్కడికి ఇక్కడికి చేసుకోవడం మానేశారే, వాడు ఆంధ్రడ్రా, ఇక్కడ మన అమ్మాయికి ఎలా ఇచ్చి చేస్తామని ఏమన్నా ఇక్కడ మాట్లాడుతున్నారా? లేదు, ఇక్కడ ఉన్నటువంటి అమ్మాయి ఆంధ్ర అబ్బాయిని చేసుకోకుండా వెళ్ళిపోతుందా? పిల్లల్ని ఇచ్చి పుచ్చుకుంటున్నాం కదా, తద్వారా సంస్కృతిని కూడా ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాం కదా. మనకి ఇవేం వద్దు, మాకు అక్కడ మీడియా అటెన్షన్ కావాలి. వీ నీడ్ అటెన్షన్ గ్రాబింగ్. ఏముంది వీళ్ళకి అర్హత? తెలంగాణ ముందు పేరు పెట్టేసుకుంటే అయిపోయిందా? తెలంగాణ వారసత్వం అంతా నా ఒక్కడిదేనా? పెద్దవాళ్ళని గౌరవించుకుందాం. అనవసరంగా కించపరిచి మనల్ని మనం కించపరుచుకోవద్దు. వాళ్ళని కించపరుస్తున్నాము అంటే మన బ్రతుకులకు అర్థం అనేది లేదు. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.